ఎన్టీఆర్ భరోసాతో నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరా కలిగిందని, పేద కుటుంబాలకు సకాలంలో ఈ పెన్షన్లు పంపిణీ జరగడం ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసాతో నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరా కలిగిందని, పేద కుటుంబాలకు సకాలంలో ఈ పెన్షన్లు పంపిణీ జరగడం ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గుండు శంకర్ అన్నారు. గార మండలం వాడాడ అచ్చన్నపాలెం, రెడ్డిపేట గ్రామాలలో మరియు పట్టణంలోని గుజరాతీపేటలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో పండుగ వాతావరణం కొనసాగుతుందని, అనుకున్న సమయానికి ఖచ్చితంగా పంపిణీ జరుగుతుందని, ఇది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గుండు శంకర్ పంపిణీ చేశారు. పేదవారికి సకాలంలో పింఛన్లు పంపిణీ జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తుందని అన్నారు. అనంతరం డీసీసీబీ కాలనీలో పలు రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించారు. మరమ్మతులకు నోచుకున్న డ్రైనేజీలు వెంటనే మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సచివాలయ సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఆ చెరువు కూడా వెళ్ళి చూడడం జరిగింది. తప్పకుండా ఆ చెరువు అయితే 7 గ్రామాలకు ఉపయోగం అని చెప్పారు. తప్పకుండా ఆ చెరువుని బాగు చేయడానికి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మేము తప్పకుండా అది శాంక్షన్లో పెడతాం. అలాగే సింహసీనన్న చూస్తాం చేస్తానంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయనకి పంచాయతీ శాంక్షన్ అయితే కదా ఆయన చేయగలరు. సో అందుకు ఆయన రోజు మాకు చెప్తూనే ఉన్నాడు. అప్పటికి మొన్న ఫస్ట్ స్పెల్లో 42 లక్షలు ఈ ఊరికి ఇవ్వడం జరిగింది. రెడ్డిపేటలో 3 రోడ్లు వేసాం, ఇక్కడ ఒక రోడ్డు వేసాం, వాడాడులు వేసామా, వాడాడులు వేసాం, మదనాపురం రోడ్డు వేసాం. మీ అందరికి తెలిసిందే. ట్యాంక్ కూడా 2 ట్యాంకులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలయ్యాయి. త్వరలో నీటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. అలాగే రెడ్డిపేటలో డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పారు. ఇంకా వాడాడులో కానీ ఇక్కడ కానీ ఎటువంటి నీటి సమస్య ఉన్నా, త్రాగునీటి సమస్య కానీ, మురుగునీటి సమస్య కానీ, కరెంటు, ఈ 3 విషయాల్లో నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఎట్టి పరిస్థితిలో ఈ స్థలంలో కూడా మోస్ట్లీ ఈ వేళ ఎప్పుడు అవుతుంది. మరొక 80 లక్షల వర్క్ పెట్టాం. అన్ని ఇంటర్నల్ సీసీ రోడ్స్ పెట్టాం. ఇవన్నీ రోడ్స్ పెట్టి మీకు అన్ని ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా చేసే బాధ్యత నాది. అలాగే కొంతమందికి పెన్షన్లు గతంలో రాని పరిస్థితి ఉంది. అవి కూడా కొత్త పెన్షన్లు త్వరలో వచ్చిన వెంటనే అర్హులందరూ కూడా పెన్షన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అలాగే ఇల్లులు కూడా ఎవరైనా ప్లేసులు ఉండి ఇల్లులు కట్టుకోవాలంటే ఇల్లులు శాంక్షన్ చేస్తాం. లేదు మాకు చోటు లేదు, 2 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటాం అన్నప్పుడు ఎవరికైతే పట్టాలు రాలేదో వాళ్ళకు కూడా 3 సెంట్లు పట్టా కూడా మేము ఇస్తాం. ఇల్లు చోటు ఇస్తాం, ఇల్లు లోన్ కూడా ఇస్తాం. అవన్నీ దానికి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో పూర్తిగా అంధకారం అయిపోయింది. పూర్తిగా అప్పులమయం అయిపోయి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. అందుకు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పెన్షన్ కూడా 3,000 4,000 చేశాం. 3,000 వికలాంగులది 6,000 చేశాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులది 10,000 చేశాం. ఇలాగా ప్రతిదీ 3 సిలిండర్లు ఇచ్చాం. అలాగే రైతులు ధాన్యం కొనుగోలు చేసుకుంటే 24 గంటల లోపలే డబ్బులు వేసాం. ఒక్కొక్కటి అవుతుంది. ఈ నెలలో రైతు భరోసా వస్తుంది. అలాగే వచ్చే నెలలో తల్లికి వందనం వస్తుంది. అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. 15,000 చొప్పున. ఇంకా ఏదైతే మనం సూపర్ 6లో మాట ఇచ్చామో అవి కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసి మీకు ఇచ్చిన మాట తప్పకుండా నేను నిలబెట్టుకోండి. ఈ గ్రామం అభివృద్ధి నేను చేయడానికి కూడా పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సింహసీనానికి సపోర్ట్గా మీరందరూ ఆయనకి ఇస్తే తప్పకుండా ఆ బీటీ రోడ్డు కూడా నేను ఆల్రెడీ పెట్టాం. దానికి కూడా వస్తాయి త్వరలో, శాంక్షనింగ్లో పెట్టాం. అది కూడా త్వరలో ఆ రోడ్డు కూడా మేము రిపేర్ చేస్తామని తెలియజేస్తాం. గత 2 నెలలు 3 నెలల నుండి
పెద్ద ఎత్తున నాకు గ్రీవెన్స్లో వినతులు రావడం జరుగుతుంది. మొన్న బుధవారం గ్రీవెన్స్లో DCCB కాలనీ ఈ ఫస్ట్ లైన్ ప్రాంత వాసులందరూ కూడా వచ్చి నన్ను కలవడం జరిగింది. నేను ఒక 1 వీక్లో వస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చూసాం. ఇక్కడ చాలా డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా అలా పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు కొంతమేర వర్క్ ఇక్కడ 14 లక్షలు మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం. అయినప్పటికి కూడా మిర్తి బట్టి బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో అది ఇక్కడతో ఆగిపోయి వాటర్ స్టాక్ అయిపోయి, అలాగే ఇటు నుండి వచ్చిన ఏదైతే మురుక్కాలు ఉందో అవి కూడా స్టాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులకు వర్షం వచ్చినప్పుడు కలుషితం అయిపోయి జబ్బులు రావడం, అలాగే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏరియా అంతా దుర్గంధం, స్మెల్ వస్తుంది. దీనికోసం ఇప్పుడే ఇక్కడ DE గారు, అలాగే ఇక్కడ AE, సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఇమ్యూనిటీ సెక్రటరీస్, వార్డ్ సెక్రటరీ అందరూ రావడం జరిగింది. మేము వెరిఫై చేసాం. ఏదైతే ఈ పిల్ల కాలువ ఇక్కడ ఆగిపోయిందో దీనికి కంటిన్యూషన్గా దాదాపు 100 మీటర్ల ముందుకు ఉంది. దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ వేసి దీని వర్క్ టేకప్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఇటు సైడ్ ఎక్కడైతే మాకు డ్రైన్ లేదో అక్కడ కొత్త డ్రైన్ కట్టడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమనడం జరిగింది. ఈ సమ్మర్లో దీన్ని మొత్తం టేకప్ చేసి రాబోయే వర్షాకాలానికి ముందే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడంతా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే నగరంలో ఎక్కడికక్కడే డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. టెంపరీ బేస్ మీద ఎక్కడికక్కడే మేము డ్రైనేజ్ సిస్టమ్ పునరుద్ధరణ చేయడానికి డైలీ మార్నింగ్ కూడా వారంకి 2-3 డివిజన్లు పర్యటన ప్రారంభించాం. కిల్లిపాలెం 1, కిల్లిపాలెం 2 ఆ 2 సచివాలయాలు తీసుకొని అక్కడ కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ ఇచ్చి JCBలు పెట్టి పెద్ద ఎత్తున వర్క్ స్టార్ట్ చేసాం. ఎక్కడికక్కడే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, కమిషనరు, అలాగే MEO అందరం కలిపి వెరిఫై చేస్తూ ఎక్కడికక్కడే డీసిలిటేషన్ ఇవన్నీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం. ఈ 2-3 నెలల్లో ఇంకా నగరాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సో ప్రజలందరూ కూడా సహకరించాలి. తప్పకుండా ఎమర్జెన్సీ బేస్లో ఏవైతే ఉన్నాయో, మరీ కాలువలు డీఫంక్షనింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మేము పునరుద్ధరించి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం.